ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అగ్నికి దాహక శక్తి ఏ విధంగా వచ్చింది? అగ్నికి దాహక శక్తి రావడానికి చాలా కారణాలు, చాలా కథలు మనకి ఉన్నాయి. అదేమిటంటే పురాణాల్లో మనకి ఒక కథ కనిపిస్తుంది. మనకి దేవలోకంలో దేవతలందరికీ కూడా వంటలు, వార్పులు, పంటలు, పాడి పంటలు ఉండవు. కేవలం మనుష్యలోకంలో మనుషులు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ఇచ్చినటువంటి హవిస్సు మాత్రమే వాళ్ళకి ఆహారంగా ఉంటుంది. సృష్టి ఆరంభంలో ఇక్కడ హవిస్సులు అందగా, అంటే రాక్షసుల బలిమి వలన దేవతలకి ఈ హవిస్సులు అందకుండా హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్నట్ట. ఆ బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్న తర్వాత బ్రహ్మదేవుడు దేవతలతో అందరితో కలిసి వచ్చి విష్ణుమూర్తిని అడిగట, ఏం చెయ్యాలి అని. దీనికి ప్రకృతి మాతనే కొలవాలి, తపస్సు చెయ్యి అని చెప్పాట. అప్పుడు బ్రహ్మదేవుడు కొంతకాలం తపస్సు చేశాడు. ఆది పరాశక్తి ఆయనకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై చెప్తుంది, నీ ఏం కావాలి కోరుకో నీకు అని అడిగితే దేవతల ఇబ్బందులన్నీ కూడా చెప్తాడు. వాళ్ళకి హవిస్సులు అందటం లేదు, రాక్షసుల బలిమి వలన ఈ దేవతలంతా కూడా ఆకలితో మలమలా మాడుతూ ఉన్నారు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు అని చెప్తారు. అప్పుడు అగ్నికి దాహక శక్తిగా ఉండడానికి ఒక శక్తిని ఇచ్చింది అమ్మవారు. ఇక్కడ ఏమిటంటే దుర్భిక్షం దేవలోకేషు అంటారు. అంటే దేవలోకంలో ఏవి వంటలు, పాడి పంటలు ఉండవు, వాళ్ళకి హవిస్సు మాత్రమే కావాలి. అయితే ఈ హవిస్సును చేర్చడం కోసం, న్యాయబద్ధంగా దేవతలకు చేర్చడం కోసం అమ్మవారి శక్తి అయినటువంటి స్వాహాదేవిని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే స్వాహాశక్తిని ఆవిర్భవింపచేసింది ఆదిపరాశక్తి. ఈ స్వాహాశక్తిని ఇవ్వగానే బ్రహ్మదేవుడు తీసుకెళ్ళి యజ్ఞేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. అంటే యజ్ఞేశ్వరుడి భార్యగా ఈవిడ అవతరించింది. అంటే ఎక్కడ యజ్ఞంలో ఉండేటువంటి అగ్నికి మనం ఏదైనా ఆహుతి చేసినప్పుడు దాన్ని దహించగలిగేటువంటి శక్తి ఈ స్వాహాదేవికి ఉంటుందన్నమాట. అంటే స్వాహాదేవి లేకుండా యజ్ఞేశ్వరుడు దేన్ని కూడా దహించలేడు అనేటువంటి విషయాన్ని అమ్మవారు చెప్తుంది. అప్పటి నుంచి కూడా ఈ స్వాహాశక్తి ఏం చేస్తుందంటే హవిస్సుల్లో వచ్చినటువంటి హవిర్భాగాల్ని ఏ ఏ దేవతలకి సమర్పిస్తారో మానవులు ఆ దేవతలకు చేర్చేటువంటి శక్తిగా ఆవిడ ఆవిర్భవించింది. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసినప్పుడు ప్రతి మంత్రం వెనక స్వాహ స్వాహ అనేటువంటి మాట మనకి ఆ మంత్రం చివరన వెలువడుతుందనమాట. ఎవరైనా యజ్ఞయాగాది క్రతువుల్లో స్వాహాంతం లేని మంత్రాలతో ఎవరు యజ్ఞం చేసినా కూడా ఆ హవిస్సులు ఆయా దేవతలకు చేరవు అనేటువంటి విషయాన్ని కూడా అమ్మవారు చెప్పింది. అంటే ఏమిటి, ప్రతి వాళ్ళు కూడా, అందుకే పారాయణ విధిక్రమం వేరుగా ఉంటుంది, హోమ ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఒకే మంత్రాన్ని నమః అంటూ స్వాహ స్వధ అనేటువంటి దాంతో మనం ఇక్కడ చేసేది సాధారణంగా నమః అని చివర చేర్చి మనం పారాయణలు చేస్తూ ఉంటాం. కానీ అదే మంత్రాల్ని మనం హోమాలు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు చివరగా నమః కాకుండా స్వాహ అనేటువంటి పదాన్ని చేర్చి ఆ మంత్రాన్ని చేస్తూ ఉంటాం. ఏ మంత్రం చదివినా చివర స్వాహ అనే స్వాహాకారం అక్కడ వినిపిస్తూ ఉండాలి. అలా స్వాహ మంత్రాన్ని చదువుతూ స్వాహాదేవికి అర్పిస్తూ ఉండటం వలన ఇక్కడ ఏ దేవుణ్ణి తలుచుకుని, ఏ దేవతైనా కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, రుద్రుడు కావచ్చు, సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, గణపతి కావచ్చు, ఏ ఏ దేవతల ప్రీత్యర్థం మనం హోమం చేసినప్పటికీ ఆ దేవతల పేరు చెప్తూనే, ఆ మంత్రాలు చదువుతూనే ఆ మంత్రాలకి చివరిగా స్వాహాంతం చేయాలి. స్వాహాంతం అంటే స్వాహాతో ఆ మంత్రం అంతం కావాలి. అలాంటి స్వాహాకారాలు చేస్తూ ఇక్కడ యజ్ఞం చెయ్యాలి అంటారు. అలా చేయటం వల్ల ఈ స్వాహాదేవి అంటే యజ్ఞేశ్వరుడి భార్యగా ఉన్నటువంటి అమ్మవారి అంశ అయినటువంటి ఈ స్వాహాదేవి యజ్ఞ ఆవిర్భావాల్ని, హవిస్సుని దేవతలకి అందిస్తుంది అని చెప్తారు. అందుకని అగ్నికి దాహక శక్తిని ఇచ్చినటువంటిది ఆదిపరాశక్తి స్వరూపంలో స్వహాదేవిగా ఆయన దగ్గర నిలిచింది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. స్వధాదేవి ఎవరు? ఇక్కడ స్వధాదేవి అంటే స్వహాదేవి ఎలాగో స్వధాదేవి కూడా అలాగే. ఇక్కడ ఏమిటంటే దేవతలకి హవిస్సును చేర్చేటువంటిది స్వాహాదేవి. అదే ఇక్కడ మనం పితృకార్యాలు చేస్తూ ఉంటాం. పితృకార్యాల్లో కూడా హోమ హవనాలు మనం చేస్తూ ఉంటాం. అంటే
కర్మలు చేసినప్పుడు అంటే చనిపోయిన తర్వాత 10వ రోజు కానీ తర్వాత అగ్నిహోత్రం పుట్టించినప్పుడు కానీ ఆ 10 రోజుల కర్మ ఆ తర్వాత శ్రాద్ధ కర్మల్లో ఎక్కడైనా కూడా పితృదేవతలకి కావలసినటువంటి అంటే ఆ సందర్భంగా చేసేటువంటి హోమాల్లో అగ్ని కార్యంలో స్వధామంత్రాన్ని మనం చెప్తాం. ఇది కూడా ఏమిటంటే సృష్టి ఆరంభంలో జరిగినటువంటి కథగా చెప్తారు. అక్కడ పితృదేవతలకి మనకి ఏమిటంటే రోజు ఒక రోజుగా ఉంటే వాళ్ళకి మన సంవత్సరం ఒక రోజుగా ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం మనం పితృకార్యం ఆ తిథి రోజు చేయటం, వాళ్ళకి కూడా అక్కడ అగ్నిహోత్రం చేయటం, వాళ్ళకి సమర్పించడం చేయటం వలన వాళ్ళకి అక్కడ అన్నం చేరుతుంది. అంటే మనం ఏది సమర్పించామో అది వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు అని చెప్తారు. అందుకని తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ గతించిన పితృదేవతలకి తిథి రోజు తప్పకుండా తిథి కార్యాలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఇలాంటి తిథి కార్యాలు సరిగ్గా చేయకపోవటం వలన తర్వాత ప్రేతల వలన కొన్ని దుష్ట శక్తుల వలన ఈ పితృదేవతలకి ఆ హవిస్సులు అందలేదుట. అందనప్పుడు వాళ్ళు కూడా పితృదేవతలంతా కూడా వచ్చి బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్నారట. మాకు కావలసినటువంటి ఆహారం మాకు చేరటం లేదు, దీనికోసం ఏదైనా ఒకటి చేపట్టి ఒక న్యాయం చేయమని చెప్పేసి పితృదేవతలంతా కూడా బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు. ఆ బ్రహ్మ అమ్మవారిని స్మరిస్తాడు. అమ్మవారు స్వధాదేవి అనేటువంటి ఒక శక్తిని అక్కడ ప్రసాదిస్తుంది. ఈ స్వధాదేవి ఏంటంటే పితృదేవతలకి ఉన్నటువంటి అంటే అగ్ని కార్యాల్లో చేసినటువంటి ఆ హవిస్సుని పితృదేవతలకి అందజేస్తుంది. కాబట్టి ఆవిడ స్వధాదేవిగా చెప్తారు. అంటే అలాంటి కార్యక్రమాల్లో చేసేటువంటి మంత్రాలన్నీ కూడా స్వధాంతంగా ఉంటాయి. స్వధాదేవి ద్వారానే పితృదేవతలకి ఇక్కడ ఉండేటువంటి పితృతర్పణాలు కానీ శ్రాద్ధకర్మంలో చేసేటువంటి ఏలాంటి కార్యక్రమాలు అగ్నిహోత్రాలు చేసినా కూడా అక్కడ చేరేటువంటి హవిస్సులన్నీ కూడా స్వధాదేవి ద్వారా వాళ్ళకి చేరుతాయి అని చెప్తారు. ఆవిడ స్వధాదేవి అంటే యజ్ఞేశుడికి 2 భార్యలుగా చెప్తారు. ఒకళ్ళు స్వాహాదేవి, మరొకరు స్వధాదేవి. స్వాహాదేవి దేవతలకి హవిస్సును చేరుస్తుంది, స్వధాదేవి పితృదేవతలకి హవిస్సును చేరుస్తుంది అన్నమాట. దక్షిణ లేకుండా దాన ధర్మాలు చేయకూడదా? మనం చూడండి, ఏదైనా దానం చేసినప్పుడు, ఏదైనా ధర్మం చేసినప్పుడు, ఏదైనా తాంబూలం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కొంత దక్షిణ పెట్టి దానం చేస్తాం, ధర్మం చేస్తాం. అసలు ఎందుకు అలా చేయాలి? అలాంటి సాంప్రదాయం ఎందుకు వచ్చింది? తప్పనిసరిగా అందులో దక్షిణ ఎందుకు పెట్టాలి? దక్షిణ అంటే ఇప్పుడు మనం నాణ్యాలు పెడుతూ ఉన్నాం. పూర్వకాలంలో అంటే ఎప్పుడు ఏది కరెన్సీగా ఉంటే దాన్ని మనం దక్షిణగా చెప్పుకుంటాం. ఇలాంటి దక్షిణ లేకుండా చేసినటువంటి దానం నిరుపయోగం అనేటువంటి మాటని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఈ దక్షిణ ఎందుకు ఇవ్వాలి? దక్షిణ అనేది ఎందుకు పుట్టింది? ఎవరు మొదలు పెట్టారు? ఏం జరిగింది అనేటువంటి కథలు మనకి చాలా ఉన్నాయి. దీనికి ఏమిటంటే దక్షిణాదేవి అంతకు ముందు జన్మలో మనకేం చెప్తారంటే గోలోకంలో ఉన్నటువంటి ఒక గోపిక సుశీలగా చెప్తారు. ఈ సుశీలకి అంటే గోపికలందరికీ కూడా కృష్ణుడంటే అత్యంత ప్రేమ, అత్యంత ఆరాధన, భక్తిభావం, ఆయనలో ఐక్యమైపోవాలి అనేటువంటి తపస్సులోనూ ప్రేమానురాగంలోనూ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి కృష్ణుడితో రాసక్రీడలో ఉన్నప్పుడు రాధ చూసిందిట. రాధ చూడగానే రాధకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి శపించపోయిందట. ఆ భయానికి అక్కడి నుంచి సుశీల అక్కడి గోలకం నుంచి పారిపోయిందిట. అలా పారిపోయిన తర్వాత కృష్ణుడు కూడా ఆవిడకి కొంతకాలం కనిపించలేదు. అయితే సుశీల వెనక ఈ కృష్ణుడు వెళ్ళాడు, ఈ గోపిక వెంట వెళ్ళాడని చెప్పేసి గోలోకంలో ఉన్నటువంటి గోపికలంతా కూడా రాధ దగ్గర చేరారట. ఏమయ్యాడు కృష్ణుడు? కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి. అప్పుడు రాధకి కోపం వచ్చి ఈ సుశీలని శపిస్తుందనమాట. మరోసారి ఈ గోలోకంలో నువ్వు అడుగు పెట్టావంటే భస్మం అయిపోతావు అనేటువంటి శాపాన్ని రాధ ఈ సుశీలకి ఇస్తుందనమాట. అప్పుడు చేసేది లేక గోలోకం నుంచి వెళ్ళిపోయి ఆవిడ తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమైపోతుంది. అంటే ఆ అంశ వెళ్ళి మహాలక్ష్మిలో లీనమైపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణుడు చూసి ఆ అంశని ఒక దక్షిణాదేవి అనేటువంటి అంశగా ఏర్పరిచి యజ్ఞేశుడికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. ఇక్కడ యజ్ఞేశుడి భార్యగా ఈవిడని కూడా చెప్తారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ యజ్ఞేశుడు అంటే యజ్ఞాలు ఆవిర్భావాలు ఎవరికీ చేరకపోవడంతో
అందరూ గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు ఈ యజ్ఞేశుడు ఏమయ్యాడు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ చెప్తాడనమాట, ఆవిడ దక్షిణాదేవిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడ రసక్రీడలో ఉన్నాడు, కొంతకాలం ఆగండి అంటారు. ఆ తర్వాత వాళ్ళకి పుత్రజననం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ యజ్ఞేశుడు యథావిధిగా వచ్చి తన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ చెప్పొచ్చే మరో విషయం ఏమిటంటే, ఈ దక్షిణాదేవిని సృష్టించినప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, అంటే నారాయణమూర్తి ఇక్కడ చెప్తాడు, ఎవరు కూడా ఈ దక్షిణాదేవి లేకుండా దక్షిణ ఇవ్వకుండా దానం చేస్తారో వాళ్ళకి ఆ దానం చేసిన ధర్మం చేసినటువంటి ఫలితం దక్కదు. అందుకని తప్పనిసరిగా ఎలాంటి దాన ధర్మాలు చేసినా కూడా అక్కడ దక్షిణ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా దానం చేసినప్పుడు ప్రతిగ్రహీతకు, అంటే ఎవరు దానాన్ని పొందుతారో ఏ దానాన్ని మనం వాళ్ళకి చేస్తామో దాన్ని వాళ్ళకి వెంటనే సమర్పించాలి. సమర్పించకుండా, అంటే ఏదైనా పూజ చేసుకుని మనం వెంటనే దక్షిణ ఇవ్వకపోయినా, ఎవరికైనా దానం చేసినటువంటి వస్తువుని నీళ్లు వదిలేసి ఆ తర్వాత వాళ్ళకి ఆ వస్తువుని తెచ్చి ఇవ్వకపోయినా కూడా అది ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు రెండంతలుగా రుణంలాగా మనకి మారిపోతుంది. ఎంతకాలం గడిస్తే అన్ని అంతలుగా ఆ రుణాన్ని తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దానం చేసిన వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ పూజాధికాలు నిర్వహించినా ఇవ్వవలసినటువంటి దక్షిణ, అంటే అతనికి ఇవ్వవలసినటువంటి డబ్బు ఎంత ఇవ్వాలో, ఏ ప్రతిరూపంలో ఇవ్వాలో, ఎంతగా ఒప్పుకున్నారో, లేదా దానికి ప్రత్యేకంగా ధర్మం ఎంత ఇవ్వాలని ఉందో దాన్ని వెంటనే ఇచ్చేయాలి. ఏమంటారంటే, కన్నీటి చుక్క కంటి నుంచి భూమి మీదికి చేరే లోపల అది ఇచ్చివేయాలట. అంటే ఎంత వేగంగా చేరుతుంది? ఒక కన్నీటి పొట్టు కన్నింటి నుంచి రాలిందంటే వెంటనే భూమికి చేరుతుంది, కొన్ని సెకండ్లలో చేరిపోతుంది. అంతటి సమయాన్ని కూడా వెచ్చించకుండా దానం చేసినటువంటి వస్తువుని కానీ, దక్షిణ అంటే ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం ఎవరిని పిలుస్తామో ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి కానీ, ఏదైనా పని కోసం మనం ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దానం కానీ ధర్మం కానీ చేసినప్పుడు దేన్ని ఇస్తామో, ఇవ్వాలని అనుకుంటామో ఆ వస్తువును వెంటనే వాళ్ళ పరం చేసి వెయ్యాలి. అలా చేయకపోయినట్లయితే ఒక్కొక్క రోజుకి అది రెండింతలై రుణభారంగా పెరుగుతుంది అనేటువంటి మాటను చెప్తారు. అందుకని ఎవరైనా ఏదైనా దానం కానీ ధర్మం కానీ చేసినప్పుడు, ఒక గౌదానం చేశారు, ఒక భూదానం చేశారు, అక్కడ కూడా కొంత ప్రతిరూపంగా కొంత నాణ్యాలని, అంటే కొంత దక్షిణని అక్కడ పెట్టి దాన్ని సమర్పించాలి అంటారు. ఏ దానమన్నా చేయనియండి, దానికి కొంత దక్షిణ అక్కడ పెట్టి మాత్రమే ఆ దాన ధర్మాల్ని చేయాలి. చేయకపోతే అది నిరుపయోగం, దానివల్ల వచ్చేటువంటి ఫలితం రాదు అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.